పిల్లకాయల కోసం ఈరోజు అలాంటి చెప్తా. ఈరోజు మా పిల్లకాయలు గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటే ప్రైవేట్ స్కూల్ కన్నా బాగుంది. ఓకే. అది మీకు ఎంతమంది పిల్లలు అహ్మద్ గారు? ఇద్దరు. పాపల బాబుల? పాప బాబు. ఏం చదువుతున్నారు? పాప 10th కంప్లీట్ చేసింది గవర్నమెంట్ స్కూల్ పిఎన్ఎం హై స్కూల్లోనే చదివి మ్యారేజ్ చేసా. బాబు మాత్రం బీబీఏ చేశాడు. ఓకే. సో జగన్ గారు టికెట్ అనౌన్స్ చేసినప్పుడు మీ దగ్గర డబ్బు లేదు అని చెప్పారు. ఆ తర్వాత ఇన్ని రోజుల ప్రయాణంలో మీకు వస్తున్న మద్దతు ఏంటి? డబ్బుల విషయంలో అవ్వచ్చు, మోరల్ సపోర్ట్ అవ్వచ్చు, ఫిజికల్ సపోర్ట్ అవ్వచ్చు, ఇక్కడ ఇంటర్నల్గా అటు హైకమాండ్ నుంచి. ముందు ఏమంటే ఏమున్నా కానీ అనిల్ చూసుకునేవాడు. తర్వాత మనకి ఎంపీ గారు వచ్చిన తర్వాత విజయసాయి రెడ్డి ఆయన చూసుకుంటున్నాడు. ఇప్పుడు జిల్లా అధ్యక్షుడు మా చంద్రశేఖర్ రెడ్డి అన్న ఉన్నారు, ఎమ్మెల్సీ గారు. ఆయన మొత్తం ఆయన కానీ మన ఎంపీ అభ్యర్థి రాజ్యసభ్యుడు విజయసాయి రెడ్డి అన్న గారి వాళ్ళిద్దరూ ఏమున్నా చూసుకుంటున్నారు. ముందు ఏమంటే మనకి ఏ సహాయమైనా ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడి నుంచే అనిల్ అన్నతోనే స్టార్ట్ అయింది. తర్వాత మన ఎంపీ అభ్యర్థిగా విజయసాయి రెడ్డి వచ్చిన తర్వాత ఒక ధైర్యం మనకు కూడా వచ్చిందా? వచ్చినట్టు కదా. ఓకే. వాస్తవం. ఓకే. ఉంటుందా వేమిరెడ్డి గారికి విజయసాయి రెడ్డి వర్సెస్ చాలా టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది అంటూ ఉన్నారు. ఎలా ఉన్నాయి ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత పరిస్థితులు? విజయసాయి రెడ్డి కంపల్సరీ అత్యధిక మెజార్టీతో గెలుస్తారు, దానికి ధోకా ఏం లేదు. ఏమంటే వాళ్ళు డబ్బులతో, ఇప్పుడు నేను చెప్పా కదా 10,000 మేము ఖర్చు పెట్టే దగ్గర వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే డబ్బులు ఖర్చు పెట్టాలి మాట్లాడుతున్నారు కదా. డబ్బులు ఓట్లు వేయించుకోవడానికి ఖర్చు పెడుతున్నారు. నాయకులు కొంటున్నారు వాళ్ళు. నాతో ఉంటారు ఒక 10 మంది, ఎవరు దాంట్లో 2-3 ఆశపడే వాళ్ళు ఉంటారు కదా. కంపల్సరీ డబ్బు అనేది ఎవరికైనా ఆశ. అలాంటి వాళ్ళు అనుకుంటున్నారు. ఇప్పుడు కార్పొరేటర్ విజయసాయి రెడ్డి గారు కూడా బాగా డబ్బులు ఉన్నాయి అంటూ ఉంటారు. ఆయన కూడా చాలా ఆస్తిపరుడు అంటూ ఉంటారు. వేమిరెడ్డి గారితో కంపేర్ చేస్తే ఆయనకేం తక్కువ లేదంటారు. అది నాకు తెలియదు, ఆస్తి గురించి నాకు తెలియదు. ఈయన గురించి మాత్రం తెలుసు, నెల్లూరు కాబట్టి. విజయసాయి రెడ్డి ఆస్తుల గురించి నాకు అసలు ఏం తెలియదు. అంటే ఇద్దరికి వ్యత్యాసాలు చూసినప్పుడు విజయసాయి రెడ్డి గారు కూడా అంతే బలవంతుడుగా ఇక్కడ ఎస్టాబ్లిష్ అయ్యారు. సో ఇద్దరి మధ్య పొలిటికల్ వార్ ఎలా ఉంది ఇక్కడ? పొలిటికల్ వార్ ఏమనేది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంతమంది నాయకుల్ని కొన్నారు వాళ్ళు రాగానే. ఒక కార్పొరేటర్లని కొంతమంది నాయకుల్ని కొని కావాలని చూపిస్తున్నారు. అదేని మేము ఏ నాయకుల్ని కొనడం లేదు, ఎవరైనా అభిమానంతో వస్తే చేర్పించుకుంటున్నాం అంతే తప్ప మేము అలా చేయడం లేదు. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా ఒక అడ్డా. కడప కానీ, నెల్లూరు జిల్లా కానీ, కర్నూలు జిల్లా కానీ వాళ్ళు ఎన్ని చేసుకున్నా తప్పకుండా 7 అసెంబ్లీ స్థానాలు, ఎంపీ స్థానం తప్పకుండా గెలుస్తాం ఇక్కడ. కానీ అది ఒకప్పటి మాట. ఇప్పుడు ఖచ్చితంగా పరిస్థితులు మారిపోయాయి. అటు ఆత్మకూరు అవ్వచ్చు, ఇటు ఉదయగిరి అవ్వచ్చు, ఇటు నెల్లూరు రూరల్ అవ్వచ్చు, చాలామంది పార్టీలు మారేశారు ఎంపీతో సహా. మీకు ప్రతికూలత, ఎదురుదాడి తగులుతుంది, ఎదురుదాడి వస్తోంది. ఇప్పుడు టీడీపీ ఎక్కువ స్థానాలు కొట్టే అవకాశం ఉందని సర్వేలో కూడా చెప్తూ ఉన్నాయి. మీకు ఎట్లా అనిపిస్తుంది అది? అది ఏం లేదు, వాళ్ళ సర్వే తప్ప. మీరు మామూలు ఏ సర్వే అయినా చూసుకోండి, ఇది ఎక్కడ అయినా మొత్తం మేమే గెలుస్తాం. ఒక్క సీట్ కూడా పోదు నెల్లూరు జిల్లాలో. పోయినసారి ఎలా రిపీట్ చేయాలో అలాగే రిపీట్ అవుద్ది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లతో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతున్నారు. అలాగే నెల్లూరు జిల్లా 7 అసెంబ్లీ స్థానాలు, పార్లమెంట్ స్థానం తప్పకుండా గెలుస్తున్నాం. వాళ్ళు ఎవరు ఏం చెప్పుకున్నా, ఏమంటే వాళ్ళు డబ్బులు మహత్యం చూపిస్తున్నారు అంతే తప్ప వేరేది ఏం లేదు కదా. వాళ్ళు ఏ డబ్బులు ఉన్న వాళ్ళకి సీట్లు ఇచ్చారు టీడీపీలో. ఇప్పుడు పార్టీలు నమ్ముకున్న వాళ్ళకి ఎవరికి ఇచ్చారు వాళ్ళు సీట్? టీడీపీ వాళ్ళు మీరే చెప్పండి. ఎక్కడైనా వెంకటగిరి పార్టీ మారిన వాళ్ళకే ఇచ్చారు, వేరే ఆత్మకూరులో. అలాగే ఉదయగిరిలో ఇలా రూరల్లో పార్టీ మారిన వాళ్ళకి ఇచ్చారు. అలాగే ఆత్మకూరులో కోహూరులో కొత్తగా రాగానే వాళ్ళకి ఇచ్చేశారు. ఎంపీ అభ్యర్థి ఇన్ని సంవత్సరాల నుంచి ఎవరు నమ్ముకున్నారు పార్టీకి? వాస్తవం ఒక మాట చెప్పుకుంటూ, పార్టీకి నమ్ముకున్న వాళ్ళకి టీడీపీ పార్టీ ఎవరికి సీటీ లేదు. అందరికీ డబ్బు ఉన్న వాళ్ళకి ఇచ్చారు. చూసుకోండి, ఎవరినైనా డబ్బు ఉన్న వాళ్ళకి తప్ప వేరే వాళ్ళకి సీట్ వేయలే. ఎందుకు ఇచ్చారు? ఆ డబ్బుతో వాళ్ళు ప్రజల్ని కానీ, ఓటర్లను కానీ, నాయకులు కానీ కొని మార్చాలా అంతే తప్ప వేరేది ఏం లేదు. నెల్లూరులో మొదటగా ఓడిపోయే సీటు వైసీపీది. నెల్లూరు సిటీ అహ్మద్నే మేము ఓడగొట్టబోతున్నాము అని చెప్పి టీడీపీ నేతలు, మీ ప్రత్యర్థి నారాయణ గారు అంటూ ఉన్నారు.
మరి మీ గెలుపు పైన మీ ధీమా ఏంటి? ఆయనకి ఆ నమ్మకం ఉంటే ఎందుకు పంచుతున్నాడు? ఈ తోఫాలు, ఈ ముస్లిం ఏరియాలో ఇఫ్తార్ విందులు, ఎప్పుడు పిల్లికి కూడా బిచ్చం వేయడు ఆయన. ఈరోజు ఎందుకు చేస్తున్నాడు ఇలాగా? మసీదులకి డబ్బులు, దేవాలయకి డబ్బులు, ఆయనకి ఆ ఇది ఉంటే హాయిగా మామూలు తిరిగి వచ్చు కదా, నాయకుల్ని కొనాల్సిన అవసరం లేదు. ఇలాంటి మేము ఇవ్వలేదు కదా, ఏ మసీదులకి డబ్బులు ఇలా, దేవాలయాలకు డబ్బులు కట్టడానికి ఇలా, దేనికి మేము ఇవ్వలేదు కదా, నాయకులు కొనడానికి కానీ. ఇలాంటి ఇఫ్తార్ విందు ఒకటి ఇస్తాం మేము సిటీలో, అది కంపల్సరీ మేము షాదీ మహల్ ఇస్తాం, అది ఇస్తాం కంపల్సరీ ప్రతి ఒక్క సంవత్సరం. ఈ సంవత్సరం అనేది కాదు, మేము ప్రతి ఒక్క సంవత్సరం అనిల్ అన్న ఆధ్వర్యంలో నేను తప్పకుండా అది కంటిన్యూ చేస్తాం. అదే చేసాం మేము, అంతే. వాళ్ళు ఎందుకు ఇచ్చారు? 5 ఏరియాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? 1000 మందికి 5,000 మందికి బిర్యానీ చేసి ఇచ్చారు, తయారు చేసి. ఇది భయం లేకపోతే ఎందుకు ఇస్తున్నారు వాళ్ళు? మామూలు చెప్తా, ఒక సింపుల్ 27,000 రంజాన్ తోఫాలు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? అది కూడా ముస్లిం ఏరియాలోనే వర్క్ చేస్తున్నారు కదా. ఎన్టీ మనీ ఒకటి పెట్టుకొని ముస్లిం ఆడవాళ్ళని వాళ్ళని శాలరీకి పెట్టుకొని వాళ్ళని తిప్పుతున్నారు. వాళ్ళ క్యాటర్ మీదే నమ్మకం లేదు. ఓకే, రైట్. మొన్న జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ బస్ యాత్రకు వచ్చినప్పుడు ఒకరోజు బ్రేక్ ఇక్కడ తీసుకొని 1 డే అంతా గడిపారు కదా. ఏం ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు నెల్లూరు నాయకులకి? నాకు మీరు కలిసారా ఆ రోజు? కలిసారు. యా, అంటే ఇక్కడ చాలా ప్రాబ్లమేటిక్గా ఉంది సిచ్యువేషన్ అనే 1 డే ఇక్కడ ఉన్నారు అని చెప్పి వార్తలు వచ్చాయి కాదా? కాదు, ఆయన వచ్చి ఎవరితో అసలు బండిలో ఎవరితో మాట్లాడలా. ఆయన వేరే ఇది ఉంటే దాన్ని ప్లానింగ్ చేసుకుంటే ఉన్నారు అంతే తప్ప. మేము కలిసి కూడా ముందు రోజు నైట్ ఆయన వచ్చారు కదా, అప్పుడు కలిసాం. అప్పుడు కలిసి ఆయన నాకు భుజం మీద తట్టి తప్పకుండా గెలుస్తున్నాం, నో టెన్షన్, బాగా ఇలాగే పని చేసుకుపోవాలా అని చెప్పారు. రైట్, ఓకే. సో నెల్లూరు జిల్లా పాలిటిక్స్ అంటేనే రెడ్డి డామినేషన్ ఎక్కువగా ఉంటుంది. మీకు తెలియంది కాదు, ఈ జిల్లాలో కూడా రెడ్డిల ప్రాబల్యం చాలా అధికంగా ఉంటుంది. ఆ రెడ్డిల మధ్యలో మీ మైనారిటీ నుంచి వచ్చిన మీరు ఒక మైనారిటీ లీడర్గా అహ్మద్ గారు ఎలా నిలదొక్కుంటున్నారు? రెడ్డిస్ అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు దేవుడి దయ వల్ల. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డిని సీఎం చేసుకోవాలని, ఆయన సీఎం కావాలని రెడ్డిస్ మేము చెప్పుకుంటామే. అక్కడ పోయిన మనంతా రెడ్డిస్ అనే కాదు, ఒక 4 పోయారు పెద్ద మనుషులు, డబ్బున్నోళ్ళు పోయారు, మామూలు ఎవరు పోలేదు కదా. రెడ్డిస్ అక్కడ వెళ్ళిన వాళ్ళు కాదు, మీకు మీ పార్టీ బాగా సపోర్ట్ చేస్తారు, ఇతర సామాజిక వర్గాలు అందరూ బాగా సపోర్ట్ చేస్తున్నారు. మాకు రెడ్డిస్ ఫస్ట్ ఇంకా బాగా సపోర్ట్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఎక్కువ డబ్బు ఉన్న వాళ్ళు ఉంటారు, ఎక్కువ కోటేశ్వరులు, కాంట్రాక్టర్లు కానీ వాళ్ళు కానీ. అయినా ఒక సామాన్యుడికి ఎంత మర్యాద ఇచ్చి మర్యాదతో వాళ్ళు ఈరోజు మన విజయసాయి రెడ్డి వచ్చారు. ఎక్కడ పోయినా నన్ను పక్కన పెట్టుకొని నన్ను ముందు పెట్టి ఆయన ఇది చేసి పుష్ చేస్తున్నారంటే ఆయన ఇదే కదా. అలాగే చంద్రశేఖర్ రెడ్డి అన్నారు జిల్లా అధ్యక్షుడు, ఆయన కూడా ఎక్కడ పోయినా నన్ను ముందు పెట్టడం. అలాగే ఎక్కడ పోయినా ఇది లేదు. వేరే వాళ్ళు చెప్పేవాళ్ళు కావాలని బురద చెల్లే వాళ్ళు ఏదో ఒకటి చెప్తారు. ఇక్కడ రెడ్లని కాదు, మైనార్టీ అని కాదు, అందరు కలిసిమెలిసిగా ఉంటాం. నెల్లూరు జిల్లా అంటే ఒక బారాషహీద్ దర్గా ఉంది, రొట్టెల పండుగ చేసుకున్నట్టుగా. మన భారతదేశంలోనే కుల మతాలకు అతీతంగా జరిగే పండుగ అది. అక్కడ ప్రతి ఒక్క హిందూస్ కానీ, ముస్లిమ్స్ కానీ, క్రిస్టియన్స్ కానీ అందరు పోతారు. బాగా ఇక్కడ కలిసిమెలిసి చేసుకుంటాం. ఇక్కడ అలాంటి విభేదాలు ఏం లేవు. ఓకే, రైట్. అనిల్ కుమార్ గారి క్యాడర్ అంతా ఇక్కడ మీకు ఏ విధంగా సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడేమో ఆయన అక్కడ ట్రాన్స్ఫర్ అయిపోయారు, ఎంపీగా వెళ్ళిపోయారు. మరి ఆయన మద్దతుదారులు అవ్వచ్చు, ఆయనతో ఉండే అనుచరులు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారు? బాగా చేస్తున్నారు అందరూ. అది ఏం లేదు, అందరూ ఏమంటే నాకు కూడా పరిచయం చేస్తులే అందరూ. నేను కూడా ఇన్ని సంవత్సరాలు పార్టీలోనే ఉన్నా, అందరూ తిరిగి అందరూ పరిచయస్తులే, అందరూ బాగా ఇది చేస్తున్నారు. అహ్మద్ గారు ఎంత మెజారిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? 10,000 పైన వస్తుంది. 10,000. ఓకే, ఖచ్చితంగా 10,000 మెజారిటీతో గెలుస్తారు తప్పకుండా. ఇంత టఫ్ సిచ్యువేషన్లో 10,000 మెజారిటీతో నారాయణ గారి మీద గెలుస్తానంటారు కాన్ఫిడెన్స్తో? కాన్ఫిడెన్స్గా ఇప్పుడు వాళ్ళు చెప్పుకొచ్చారు, మేము 50,000తో గెలుస్తాం, 60,000తో గెలుస్తాం, 70,000తో గెలుస్తాం. ఇప్పుడు వచ్చి ఏం చెప్తున్నారు? ఫైట్ అని వాళ్ళే చెప్పుకొని వాళ్ళే తిరుగుతున్నారు కదా. 60,000 గెలిచేవాళ్ళు ఇలాంటి పాలిటిక్స్ చేయరు కదా ఎవరైనా కానీ. ఇప్పుడు వాళ్ళు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే భయం అనేది ఏదో ఒకటి ఉంటేనే కదా ఖర్చు పెట్టేది. ఇటు పక్క నారాయణ గారు, ఇటు పక్క విపిఆర్ గారు, ఆయనతో ఉండే కొంతమంది నాయకులు
వాళ్ళకి ఉదయం లేస్తే ఇదే పని, ఎవరినొకరు ఫోన్ చేయడం, అదో మా టెస్ట్లో ఉన్నారు అందరికి చెప్పడం. రైట్. మీరు డబ్బులు పలుకుబడి ఉన్న వాళ్ళకి టీడీపీ టికెట్లు ఇచ్చింది అని చెప్పారు, కానీ ఏమీ లేని అంటే ఒక గోల్డ్ షాప్లో గోల్డ్ పని చేసుకునే పర్సన్, సొంత ఇల్లు కూడా లేని మీకు, డబ్బులు కూడా ఖర్చు పెట్టుకోలేనని చెప్పిన మీకు జగన్ గారు పిలిచి టికెట్ ఇచ్చారు, నిలబడమన్నారు, పోటీ చేయమంటూ ఉన్నారు. ఒక సామాన్యుడికి జగన్ గారు ఎలాంటి ప్రయారిటీ ఇచ్చాడు పార్టీలో? మీ మాటల్లో ఏం చెప్తారు? అసలు నాలాంటి వాడు ఎమ్మెల్యే అవ్వాలంటే అది ఎన్నో జన్మల పుణ్యం నేను చేసుకుంటే వచ్చేది. ఒక సామాన్యుడిని కార్పొరేటర్ అంటే అది ఒక ఎమ్మెల్యే అంటే ఎవరి దగ్గరైనా 100 కోట్లు ఉంటే ఎమ్మెల్యే సీట్ వస్తుంది, అది ప్రతి ఒక్కరికి తెలుసు. దానికి భిన్నంగా ఇక్కడ రూపాయి లేకపోయినా మన సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి ఒక సీట్ మైనార్టీకి ఇచ్చారంటే ఆయన కాన్ఫిడెన్స్, ఆయన చేసిన పథకాలు, ఆయన మీద నమ్మకం. లేకపోతే నన్ను లక్షల కోట్లునే 1000 కోట్లు ఆయన దగ్గర, నారాయణ దగ్గర, ఆయన మీద నన్ను నిలబెట్టారంటే ఆయన సాహసానికి నేను కూడా ఆలోచించలేదు. ఆ రోజు పోయినప్పుడే కదా నాకు కూడా తెలిసింది. నాకు కూడా అప్పటి వరకు పేర్లు అడుగుతుంటే ఊరికని ఫోన్లు వస్తున్నాయి అందరికీ, కొంతమందికి అది సింపుల్గా చేస్తుంటారు కదా, ఐపాక్ టీం వాళ్ళు చేస్తుంటారు, అది ఊరికని చేస్తున్నారు అంతే తప్ప మనకి వస్తారనేది అది కొంచెం కూడా నమ్మకం అనేది లేదు. వేరే పేర్లు విన్నాం, మేము కూడా తప్పకుండా మంచి వాళ్ళు ఉంటే తప్పకుండా చేస్తామని చెప్పాం. పేర్లు వింటే మనకి అలాంటి ఏ లేదు, తప్పకుండా అందరూ కలిసికట్టుగా చేసుకుందామని ప్లానింగ్లో ఉన్నాం. సడన్గా నా పేరు వచ్చింది. ఓకే, ఓకే, రైట్. అంటే ఐ మీన్ మీ మైనారిటీస్ నుంచి మీకు మద్దతుగా ప్రచారం చేయడానికి ఏమైనా ముఖ్యమైన వాళ్ళని, పార్టీలో ఉన్న వాళ్ళని పిలిచే అవకాశం ఉందా? లైక్ అలీ గారు అవ్వచ్చు, ఇంకా కొంతమంది ఎవరైనా సీనియర్ లీడర్స్ని పిలుస్తారా ఇప్పుడే? పిలుస్తామని చెప్పిన వస్తారని చెప్పినారు. అలీ గారు ఫారెన్కి పోయినారు, ఆయన కూడా వస్తారని చెప్పారు. హఫీజ్ పాషా ఎమ్మెల్యే గారు ఆయన కూడా వస్తారని చెప్పారు. కర్నూలు ఏమంటే ఇక్కడ ఏమంటే మనకు ఇక్కడ ఎలాగుందంటే టైం దొరకడం లే. మేము ఎక్కడైనా వేరే వాళ్ళతో తిరిగి చేయాలనేది టైం వేస్ట్ అవుద్దని మేము ఉదయం లేస్తే ప్రజల్లోకి వెళ్ళిపోతున్నాం. విజయసాయి రెడ్డి అన్న ఉన్న